నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. తద్బుద్ధయస్తదాత్మానాం తన్నిష్టాత్ తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః అంటారు. 5వ అధ్యాయం 17వ శ్లోకం. ఈ చిట కృష్ణుడు ఏమంటాడు, అజ్ఞానమును చెరిపేసే మార్గాన్ని కృష్ణుడి చాలా సొగసుగా వివరిస్తాడు. మొదటిగా భగవంతుని యందే బుద్ధిని ఉంచడం, దాన్ని తద్బుద్ధయ అంటారు. మనస్సు ఎల్ల విషయాల్ని గ్రహిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? దానిని నిర్ణయం తీసుకుంటుంది, తీర్మానం చేస్తుంది. మనం భగవంతుని యందు స్థిరంగా మన బుద్ధిని ఉంచినట్లయితే అతడు మన బుద్ధి యందు కూర్చుంటాడు. మన మనస్సు అటు ఇటు వెళ్ళకుండా భగవంతుని యందే ఉంటుంది. దీని కొరకు మనం భగవంతుని గురించి అవగాహనను పెంచుకోవాలి. మనం నిత్యము చేసేటటువంటి పూజ, పురస్కారాలు, జపాలు, పారాయణాలు ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుని యందు అవగాహన పెంచుకోవడానికి మొదటి మెట్టుగా భావిస్తాం. కాకపోతే లౌకిక విషయాల్లో మనకు తెలియదు కాబట్టి మనకు ఏదో లేదు, అది పొందాలంటే ఈ మార్గం దీన్ని అనుసరించాలేమో అనేటటువంటి చైల్డిష్ మెంటాలిటీ చాలామందికి ఉంటుంది. ఇది పూర్తిగా తప్పు అని కాదు, అవగాహన రాహిత్యము అంటాం. మన మనస్సు బుద్ధి ఎల్లవేళలా భగవంతుడి గురిందే ఆలోచించినట్టయితే మన మనస్సు బుద్ధి స్థిరంగా ఉంటుంది. దాన్ని స్థితప్రజ్ఞుడు అంటాం ఒక సందర్భంలో. సో కాబట్టి భగవంతుడి గురించి అవగాహన పెంచుకోవడానికే మనం నిత్యము చేసేటటువంటి అగ్నిహోత్రాలు కానివ్వండి, పూజలు, పురస్కారాలు, జపాలు, పారాయణాలు ఇవన్నీ మన మనస్సుని భగవంతుని వైపు తిప్పిన తర్వాత భగవంతుని గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి. అలా పెంచుకున్నట్టయితే మనం ఎప్పుడూ భగవంతుడి గురించి అవగాహన పెంచుకుంటూ అతని విషయాల్ని ఆలోచిస్తుంటే ఎప్పుడూ భగవంతుడు మన మనసులోనే కూర్చుని ఉంటాడు. దీని కొరకు మన భగవంతుని గురించి అవగాహనను పెంచుకోవాలి. భగవంతుని యొక్క విషయమును నిరంతరం సాధన ద్వారా మనం భగవంతుడి యందు మన బుద్ధిని ఉంచినప్పుడు భగవంతుడు మన బుద్ధి యందు నివసిస్తాడు. అంటే ఎప్పుడూ మనం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకేముంటుంది? భగవంతుడే మన మనసులో కూర్చుని ఉంటాడు, మన బుద్ధి యందు కూర్చుని ఉంటాడు. భగవంతుడికి నీ యొక్క ఆత్మను, నీ మనస్సును అర్పించు, దాన్ని తత్ ఆత్మనః అంటారు. అతను నీ యొక్క స్వామి చేసుకో. నీవు భగవంతుడే ఎల్లప్పుడూ నా మార్గదర్శన చేయనటువంటి ప్రభువు, అతని యొక్క నియంత్రణలోనే నా జీవనము శుభముగా నడవని అని నిరంతరం ప్రార్థన చెయ్యి అంటారు. మనిషికి కమిట్మెంట్ ఇదిగా ఉండాలి. ఎప్పుడూ కూడా భగవంతుడే నన్ను మార్గనిర్దేశనం చేయని, భగవంతుడి నియంత్రణలో నేను ఉంటాను అన్నప్పుడు ఎలాంటి లౌకిక సమస్యలకు తావు ఉండదు. మనం కోరుకునేటటువంటి లౌకిక సుఖభోగాలన్నీ కూడా తాత్కాలికం. తరువాత ఒకసారి సుఖం ఇచ్చినటువంటి వస్తువు ఇంకొకసారి సుఖం ఇవ్వదు. ఒకసారి దుఃఖం ఇచ్చినటువంటి వస్తువు ఇంకొకసారి దుఃఖాన్ని ఇవ్వదు. అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఒక్కటే ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి వస్తువు కానీ విషయము కానీ వ్యక్తి కానీ ఈ విశ్వమునందు ఉండడు. ఒక సుఖమే సంతోషమే ఇచ్చేటటువంటి ఒకే ఒక వస్తువు, విషయము, వ్యక్తి ఎవరు అంటే అది భగవంతుడి విషయం, భగవంతుడే వ్యక్తే అన్నీ మనకు సర్వసుఖాలను ప్రసాదిస్తాడు అనేది ఇక్కడ కవి హృదయం అన్నమాట. సో భగవంతుడి యొక్క నియంత్రణలోనే నేను ఉంటాననేటటువంటి ప్రతిజ్ఞ చెయ్యము అని కృష్ణుడు అంటాడు. తర్వాత భగవంతుని యందు నిష్ఠ, తత్ నిష్ఠాః అంటే భగవంతుని యందు నిష్ఠ లేకుండా ఉంటే ఏమీ చేయడానికి సాధ్యపడదు. కమిట్మెంట్ ఉండాలి. నిష్ఠ అంటే ఇక్కడ ఏంటంటే భక్తి. కావున భగవంతుని యందు సదా భక్తి ఉండాలి. భక్తి లేకుండా చేసేటటువంటి పూజ, ధ్యానము వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే
ఆ టెక్నికల్ టర్మ్ అనేది మనకు చాలా సందర్భాల్లో మనకు లౌకికంగా కనిపిస్తాయి. భక్తి అంటే రెండు చేతులు ఇలా ఆ, పట్టుకొని నమస్కారం యొక్క చేయడం అని మనం భక్తి అంటాం. కానీ భక్తి అంటే టెక్నికల్గా మనం చూస్తే ప్రేమ అని అర్థం. ప్రియము, ప్రేమ, దీనే భక్తి అంటాం. వేరు వేరు సందర్భాల్లో వేరు పదాలను వాడబడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల పైన మనకు ఎంత ప్రేమ ఉంటుంది. మనకు చిన్న అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి పైన చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు పేరు ఏంటంటే వాత్సల్యము అంటాం. మనకు సరిజోడు ఉన్నటువంటి వ్యక్తుల పైన మనకు చాలా ప్రేమ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం ఇక్కడ స్నేహము అని అంటాం. మనకన్నా పెద్దవారి పైన అమ్మ, నాన్న, చాలా పెద్దనాన్న, వీళ్ళపైన చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అక్కడ ఏం పలుకుతారంటే గౌరవము అంటాం. పెద్దల పట్ల గౌరవము అంటే అక్కడ ప్రేమే. ఇక మహానుభావులు, మనల్ని మార్గదర్శనం చేసేవారు, మనకు అనునిత్యం మనకు వెన్నంటుండి సహాయం చేసేవారిని మనం భక్తి అని అంటాం. భగవంతుడు, గురువులు, సమాజాన్ని హితము పలికేవారు, వీళ్ళందరినీ మనమేమంటాం భక్తి అంటాం. అంటే ఈ వాత్సల్యము, స్నేహము, గౌరవము, ఇవన్నీ ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యము అంటాం. సో ఇవన్నీ కూడా పేర్లు వేరైనా కూడా లోపల ఉన్నటువంటి భావన ఒకటే, స్నేహము, ప్రేమ. సో ప్రేమనే మనం ఇక్కడ భక్తి అంటాం. అంటే పిల్లవాడి పట్ల మనం ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉంటామో అదే రకమైనటువంటి ప్రేమను భగవంతుడి పట్ల కూడా ఉండాలి. భగవంతుడే మనకి అన్నీ చేస్తున్నాడు కదా అనేటటువంటి ఎప్పుడు మన మనసులో మెదులుతూ అలాంటి భక్తిని మనం ప్రదర్శించాలి. మరి భక్తి ఎలా వస్తుంది అంటే జ్ఞానము ద్వారానే వస్తుంది. ఎప్పుడు ఒక వ్యక్తి పైన ఇష్టం కానీ ద్వేషం కానీ ఎప్పుడు కలుగుతుంది? దాని గురించి స్టడీ చేసినప్పుడే కదా. మనం రోడ్లో ఒక బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ బస్సులో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం ఎవరైనా ఒక స్త్రీని కానీ పురుషుని కానీ తదేకంగా అతన్ని ప్రతిరోజు చూస్తూ అతని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఒకటే ప్రేమైనా కలుగుతుంది, లేకపోతే ఏమవుతుంది, ద్వేషమైనా కలుగుతుంది. ఇవి రెండూ కలగాలంటే మొదట ఏం చేయాలి? మనం దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఎక్కువ వివరాలు తెలుసుకొని దాని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆతృత కలగాలి. అది ఇక్కడ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా భగవంతుడి యందు కూడా భక్తి కలగాలి అంటే అది జ్ఞానముతోనే సాధ్యము. జ్ఞానము లేని భక్తి ఏమవుతుంది? మూఢ భక్తి అవుతుంది. భక్తి లేని జ్ఞానం ఏమవుతుంది? అహంకారం అవుతుంది. జ్ఞానం బాగా ఉంది కానీ భక్తి లేదు, దానికి ఏమవుతుంది? అహంకారం పెరిగిపోతుంది, నాస్తికవాదం పెరిగిపోతుంది. అది చాలా భక్తి ఉండండి నాకు, కానీ ఎలా చేయాలో తెలియదు, జ్ఞానం లేదు, దాన్ని ఏమంటాం? మూఢభక్తి అంటాం. ఏం చేయాలో తెలియదు. మనలో చాలామంది మడి అంటూ ఉంటారు. మడి కట్టుకోవడం అండి, ఎవరిని తాకూడదండి అంటుంటారు. ఇది చాలా వైజ్ఞానికమైనది, సైంటిఫిక్ అయినది. కానీ మనకి ఇవాళ దాని వెనుక ఏముందో తెలియక మనం ఏమంటాం? మూఢభక్తి. ఇవాళ ఇప్పుడు ఎవరండి పాటిస్తారు అవలాగా అని అంటూ ఉంటాం. సో కరోనా వచ్చే వరకు మనకు తెలియలేదు మడి అంటే ఏంటో. సోషల్ డిస్టెన్స్ పాటించడం, నీట్నెస్గా ఉండడం, శారీరకంగా ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు. చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా ఎక్కుతారు. చెమట వాసన వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ పక్కన నిలబడితే మనకేమనిపిస్తుంది? చాలా చిరాగ్గా అనిపిస్తుంది, కొద్దిగా దూరంగా నిలబడతాం. తాగుబోతు ఎక్కాడనుకోండి, మనం చాలా దూరంగా నిలబడతాం. అలాగే ఒకరి నుంచి ఒకరికి దుర్గంధమైనటువంటి వాసన స్ప్రెడ్ కాకూడదు. దానివల్ల ఏమవుతుంది? మనసు డిస్టర్బ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరికి దూరంగా ఉండడం ఇది అంటరానితనం కాదు, అది శారీరకమైనటువంటి శుచిని పరిపాలించడం. తర్వాత మన మనస్సు కూడా చూడండి, ఆరా అంటాం. మన శరీరం నుంచి మధ్య భాగం నుంచి 12 ఇంచీల రేడియస్లో ఆరా ఉంటుంది. అందులోపల వేరే ఎవరైనా వచ్చి వాళ్ళకు కూడా ఒక ఆరా ఉంటుంది. ఏదైనా చెడు విషయాన్ని ఆలోచించేవాడు మన పక్కలో వచ్చి నిలబడుకున్నాడు అనుకోండి, ఆ చెడు విషయాలు ఆలోచిస్తున్నటువంటి మనస్సు మన మనస్సును డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మనం కొద్దిగా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తాం. అదేవిధంగా దూరంగా ఉండడం అనేది వెనకటి నుంచి వస్తున్నది. కానీ ఇప్పటికి అదేమవుతుంది? ఆ విషయం తెలియక, ఎందుకోసం ఉంటున్నాం అనే విషయం తెలియకుండా ఇవన్నీ మూఢాచారాలండి. మడి అంటే ఒక 10-20 చెంబులు నీళ్లు పోసుకోవడం ఒక్కటే కాదు, శుచిగా ఉండడం.
ఇది మన శాస్త్రం అనేది మనకు చెప్తుంది. కాకపోతే అవన్నీ మనకు తెలియవు. ఎప్పుడైతే జ్ఞానము కొరవడుతుందో చేసేటటువంటి ప్రతి ఒక్క పూజ కానివ్వండి, తంతు కానివ్వండి, అది మూఢభక్తి కిందికి వస్తుంది. కాబట్టి భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, ఏదైనా చేసినా కూడా తెలిసి చెయ్యండి. భగవంతుని ఆరాధించినా, పూజ చేసినా, ఒక మంగళారతి వేసినా, ఒక ప్రదక్షిణ నమస్కారం వేసినా ఎందుకోసం చేస్తున్నాం, ఎందుకోసం మన పెద్దలు దీనిని ప్రోత్సహించారు అని తెలుసుకొని చేయాలి అంట. తెలుసుకొని చేసినప్పుడు ఏమవుతుంది, భక్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే స్టడీ చేస్తున్నాం కదా, భగవంతుడిని పెద్దలు ఎందుకు చేయమని చెప్పారు, మనం ఎందుకోసం చేస్తున్నాం, అప్పుడు భక్తి ఏర్పడుతుంది. అవి లేకుండా కేవలం పెద్దవాళ్ళు చేస్తున్నారు, చెయ్యకపోతే భగవంతుడు శపిస్తాడు, లేదా నీకు కావాల్సింది నీకు ఇవ్వడు, ఇలాంటి చైల్డిష్ మెంటాలిటీతో చేసామనుకోండి, అప్పటికీ మన యొక్క కర్మవశాత్తు మనకి ఇవ్వవలసిందంతా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాకపోతే మనం ఎంతకాలం చేస్తాం, మనకు ప్రేమ ఉన్నంతకాలం చేస్తాం. ఎప్పుడో ఓ రోజు మూఢభక్తి ఏమవుతుంది, విరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ భక్తి తనంతటకు తానే రావాలంటే ఏం చేయాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేని భక్తి మూఢభక్తి, జ్ఞానముండి భక్తి లేకుంటే అహంకారముతో అజ్ఞానము ద్వారా ఈ ద్వారా ఎలాంటి ఉపయోగము లేదు. ఇది కేవలం శుష్క పాండిత్యం అనిపించుకుంటుంది అంటాడు పండితుడు. ఇలా మనస్సు బుద్ధి రెండింటినీ కూడా భగవంతుని యందు ఉంచి జ్ఞానపూర్వకమైనటువంటి భక్తిని అలవాటు చేసుకుంటే అన్నిటికన్నా పెద్ద రక్షణ భగవంతుడే అవుతాడు. దాన్ని తత్పరాయణాః అంటారు. భగవంతుడే అనేటటువంటి అవగాహన మనలో ఏర్పడుతుంది. ఇక భగవంతుడు తప్ప మనల్ని రక్షించేవాడు ఎవ్వరూ లేదు అనేటటువంటి దృఢమైనటువంటి అవగాహన మనలో కలుగుతుంది. తద్వారా ఏమవుతుంది, సంసారమే సర్వస్వము అనేటటువంటి భ్రాంతి తొలగిపోతుంది. ఇక్కడ సంసారం అంటే మళ్ళీ భార్యా బిడ్డలు కాదండి. భార్యా బిడ్డలు గృహస్థాశ్రమ ధర్మము, దానిని ఎలాంటి పరిస్థితిలోనూ కూడా వదలడానికి లేదు, సన్యాసం తీసుకుంటే తప్ప. అది కూడా జ్ఞానపూర్వకమైనటువంటి సన్యాసం తీసుకోవాలి. వెనకటికి సన్యాసం ఎందుకు తీసుకునేవారంటే, నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసం తీసుకునేవాడు. గృహస్థ ధర్మం ఏం చెప్తుందంటే, ఎలాంటి పరిస్థితిలో కూడా భార్యను వదలడానికి లేదు, ఒంటరిగా వదలడానికి లేదు. అదేవిధంగా భార్య కూడా భర్తను ఒంటరిగా వదలడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే, తీర్థయాత్రలకు వెళ్ళినా, భర్త ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భార్య పిల్లలను వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ యొక్క ఒక పండితుడు జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అన్నప్పుడు అన్ని చోట్లకి తిరగాల్సి వస్తుంది. అన్ని చోట్ల ఇళ్ళు వసతులు అవన్నీ ఏం ఉండవు. కాబట్టి ఏం చేస్తాడు, అప్పుడు భార్యతో పాటు ఉంటే ఆమెకు కూడా అనుకూలం ఉండదు, నేను కూడా ప్రచారం ఎక్కువ చేయలేను, వీళ్ళపైన ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో సన్యాసం తీసుకునేవాళ్ళు. భార్యను పెద్దవాడైనటువంటి పిల్లల దగ్గర ఉంచి వాళ్ళ యొక్క జీవన నిర్వహణకు కావాల్సినటువంటి ధనాన్ని అనుకూలాన్ని ఏర్పరిచి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి తాను చేస్తున్నటువంటి సంకల్పాన్ని వాళ్ళకి వివరించి ఒప్పించి వెళ్ళేవాళ్ళు వెనకటికి. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోని పరిస్థితిలో ఉన్నా కూడా ఎలాగో నచ్చజెప్పి వెళ్ళేవాళ్ళు. దాన్ని సన్యాసం అంటాం. సన్యాసి ఒక ఊళ్ళో ఉండే ఒక ఊరికి ఒక రోజుకు మించి ఉండడానికి లేదు. గృహస్థుడు భార్యను వదిలి ఒక్క రోజుకు మించి వేరే చోట ఉండడానికి లేదు. ఇవన్నీ చాలా పెద్ద ధర్మాలు అన్నమాట. ఇక్కడ సంసారము అంటే ఏంటంటే, గృహస్థుల విషయానికి వచ్చేటప్పటికి మనము పెంచుకున్నటువంటి అతి అయినటువంటి ఆశలను ఇక్కడ సంసారము అంటారు. భార్యాభర్తను ఇక్కడ అది ఆ సందర్భం వేరు. కానీ ఇక్కడ సంసారము అంటే మనం అతిగా పెంచుకున్నటువంటి ఆశలు బంధాలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సామాన్యమైనటువంటి సహజమైనటువంటి అన్యోన్యాన్ని ఇక్కడ సంసారము అని అనరు. ఇది మనం గుర్తించాలి. సంసారం అనేటప్పటికీ మనం అన్ని వేళలా ఒకే రకమైనటువంటి అర్థాన్ని తీసుకుని ఉంటాం. సో ఇక్కడ సంసారం అనే సర్వస్వము అనేటువంటి భ్రాంతి తొలగిపోతుంది. అంటే ఈ ప్రపంచమే సర్వస్వము అనేటువంటి భ్రాంతి ఉండదు. పురంధరదాసులు అంటారు, అచట గలదు నా గృహం, ఈ చట ఉండేది తాత్కాలికం, నా ఇల్లు పైన ఉంది, ఇక్కడ వచ్చాను, ఇక్కడేదో నా ఇల్లు అనుకుంటున్నాం, ఇది తాత్కాలికం అంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే,
ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు ఒక యూనిఫామ్ వేసుకుంటాడు, కాకి డ్రెస్ బట్టలు వేసుకోవడము, లేకపోతే ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఏదైనా యూనిఫామ్ వేసుకోవడము చూస్తుంటాం. మనం ఇప్పుడు కార్ మెకానిక్ తీసుకుంటూ డ్రైవర్ తీసుకోండి, పోలీస్ తీసుకోండి, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక దుస్తులు వేసుకుంటారు. ఎంతవరకు అది అక్కడ పని చేసేంత వరకే. తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే పడుకోరు, దాన్ని ఇప్పి కొత్త వేరే బట్టలు వేసుకొని పడుకుంటారు. అంటే మనం శరీరము అనేటటువంటి యూనిఫామ్ వేసుకొని ఈ భూమిపైకి వచ్చాం. మళ్ళీ ఏదో ఒక రోజు మనం పైకి వెళ్ళి ఈ బట్టలు ఇప్పి వెళ్ళిపోవలసిందే. ఇక్కడ ఉండేది కేవలం తాత్కాలికము మాత్రమే అని అంటారు. సో ఈ సంసారము శాశ్వతం కాదు. అలాగే ఎప్పుడు ఇచ్చట నుంచి ప్రయాణమో మనకు తెలియదు. పుట్టేదైనా మనకు 9 నెలలు కన్ఫామ్గా మనకు తెలుస్తుంది, చనిపోయేది ఎప్పుడో మనకు తెలియదు. కానీ మనకు బర్త్ మాత్రం కన్ఫామ్ అయి ఉంటుంది, కానీ ఎప్పుడు పోవాలో మనకు తెలియదు. అలాంటప్పుడు నేను నాది అనేటటువంటి అహంకారం ఎందుకు? దీన్ని ఏమంటామంటే ఎస్కేపిజం అంటాం, పలాయనవాదం. మనము దేనిని వదలవలసిన అవసరం లేదు, అయితే ఇదే సర్వస్వము అనేటటువంటి భ్రమను మాత్రం వదిలితే చాలు. మనం లౌకికంలో ఉండి అన్నీ సంసారాన్ని వదిలేయాలండి అంటాం. సంసారాన్ని వదలడానికి మనమేంటి? సంసారాన్ని మనం వదలడం కాదు, అదే మనం వదలదు. సంసారమే మనల్ని వదలదు, మన చేతుల్లో లేదు అది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, మీ ఎవ్వరూ సంసారాన్ని వదలడం అవసరం లేదు, దానిపైన ఉన్నటువంటి అతి అయినటువంటి భ్రమను వదిలేస్తే చాలు అని అంటాడు భగవంతుడు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఇస్తున్నంతకాలం మనల్ని భూమిపైన వచ్చినంతకాలం ఉండడం. అదేవిధంగా ఏ తత్వాభిమాన దేవతలు మనల్ని తిరస్కరించరాదు. తత్వాభిమాన దేవతలంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అంగాన్ని నియంత్రించేటటువంటి దేవుడు. చేతులను ఇంద్రుడు నియంత్రిస్తాడు, కళ్ళను సూర్యుడు నియంత్రిస్తాడు. ఎందుకంటే సూర్యుడు వెలుగు లేకపోతే కళ్ళు కనిపిస్తాయా? కనిపించదు. గాలి లేదనుకోండి, ముక్కు పీల్చుకుంటుందా? పీల్చుకోదు. సో వీళ్ళందరినీ మనం తత్వాభిమాన దేవతలు అంటాం. వీళ్ళెవ్వరినీ మనం తిరస్కరించరాదు. వారు మనకు భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటి వారు, అంటే భగవంతుడి యొక్క పరివారము. అయితే వారే సర్వస్వం కాదు, భగవంతుడే ఓనర్. అందరికన్నా ఉన్నత స్థానంలోనూ అందరికీ ఆశ్రయుడైనటువంటి పరతత్వము యొక్క అవగాహనతో పాటుగా నీకు సంక్రమించిన కర్తవ్యమును భగవంతుడి యొక్క ప్రసాదముగా భావించి చెయ్యాలి అంటారు. మనం భూమిపైన పుట్టిన తర్వాత మన నుంచి ఏదో ఒక కాంట్రిబ్యూషన్ కోరుకుంటాడు భగవంతుడు. కర్మ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్, కందాయము అంటాం. మనము భూమిపైన పుట్టిన తర్వాత మన ద్వారా భగవంతుడు కొన్ని పనులు చేయిస్తాడు. దైవం మానుష రూపేణ అంటాడు. అన్నిటికీ భగవంతుడే పరిగెత్తి రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనిషి ఒకరినొకరు సహాయం చేసుకొని అవకాశాన్ని ఇస్తాడు. అది నెరవేరనప్పుడు భగవంతుడే సాక్షాత్తు దిగి వస్తాడు. ఇది ముందు భగవంతుడి యొక్క మహిమలను వివరించేటప్పుడు వస్తుంది. భగవంతుడు మొదట తన శిష్యుల ద్వారా కానివ్వండి, గురువుల ద్వారా కానివ్వండి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెడతాడు. వారి ద్వారా కూడా కాలేదనుకోండి, తానే వస్తాడు. కాబట్టి భగవంతుడు మనం భూమిపైన పుట్టిన తర్వాత మన నుంచి చేసేటటువంటి మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. అది ఒక ప్రసాదంగా భావించి నిర్వహించు. సంసారమును వదిలి పారిపోవద్దు, సంసారమునందే ఉండు. భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని స్వీకరించు. నీ యొక్క పరమరక్షకుడు భగవంతుడే అని అతనికి అర్పించు. ఇలా బ్రతకడం ద్వారా ఏమవుతుందంటే మన ఆత్మకు అంటుకున్నటువంటి మలినము తొలగిపోతుంది, మనస్సు స్వచ్ఛమవుతుంది. అప్పుడు జ్ఞానము వెలుగుతుంది, భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. సాక్షాత్కారం అంటే ఏంటి? యథార్థంగా భగవంతుడు ఏంటి అని తెలుసుకోవడం. అంటే దీని ద్వారా మళ్ళీ పుట్టనవసరం లేనటువంటి శాశ్వతమైన మోక్షమును జీవుడు పొందగలడు అనేది ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశము. తర్వాతి శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అంటాడు భగవంతుడు. చాలా మంచి శ్లోకం ఇది. ఈ శ్లోకం చాలామందికి అయోమయాన్ని గురిచేస్తుంది.
ఒక సాధకుడు ఉపాసనయందు ఉండవలసినటువంటి మరొక ముఖాన్ని కృష్ణుడు ఇచ్చట వివరిస్తాడు. ఇది అంతరంగ స్థితి అంటాడు, లోపలి స్థితిని తెలియజేసేటటువంటి శ్లోకం. ఇచ్చట మూడు విధాలైనటువంటి మనుష్యులను మరియు 3 విధాలైనటువంటి ప్రాణుల యొక్క స్థితిని కృష్ణుడు వివరిస్తాడు. మనుష్యుల్లో 3 రకాలు, ఉత్తమము, మధ్యము, అధమము అన్నట్టు. ఉత్తమ కేటగిరీకి విద్యా వినయ సంపన్నులు, తర్వాత 2వ వారు బ్రాహ్మణుడు, 3వ వారిని శ్వపాకులు అంటాం. అదేవిధంగా ప్రాణులలో మొదట గోవు, 2 ఏనుగు, 3 శునకం కుక్క. ఇక్కడ విద్యా వినయ సంపన్నుడు అంటే ఎవరు అంటే మనుష్యుల యందు జ్ఞానములో చిట్ట చివరి స్థితి అంటే ఏంటి? మోక్షం. ఆ చిట్ట చివరి స్థితిని చేరుకున్నటువంటి అత్యంత శ్రేష్టమైన వాడెవరు అంటే విద్యా వినయ సంపన్నుడు. సో మోక్షం అంటే ఏంటి, మనిషి యొక్క రహస్యం ఏంటి, పరమార్థం ఏంటి, వీటి గురించి ఎవరు తెలుసుకుంటాడో ఆ యొక్క హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇతన్ని విద్యా వినయ సంపన్నుడు అంటాం. సమస్త వేదములను చదివి ఆ వేదోక్తములైనటువంటి విధానమును తన యొక్క జీవనంలో ఆచరణకు పెట్టినవాడు వేదజ్ఞుడు. వేదం యొక్క గూఢార్థము తెలిసినవాడు వేద అర్థజ్ఞుడు అంటాం. అతడే విద్యా వినయ సంపన్నుడు. కేవలం వేదం చదువుకోవడం మాత్రమే కాదు, తెలుసుకొని అర్థం చేసుకొని అందులో ఉన్న వాటిని ఆచరణకు ఎవరైతే పెడతారో అతన్ని విద్యా వినయ సంపన్నుడు అంటాం. ఇక 2వ వారెవరు? బ్రాహ్మణుడు. వేదములోని కొన్ని భాగాలను ప్రమాణంగా తీసుకొని ఉపాసన చేయువాడిని బ్రాహ్మణుడు అంటాం. ఇచ్చట బ్రాహ్మణుడు అంటే మళ్ళీ వర్ణ పద్ధతి అండి, జాతి పద్ధతి తీసుకోకండి. ఈ యొక్క జంజం ఉన్నవాడు, పిలక పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు. విషయము తెలుసుకున్నవాడెవడో అతడే బ్రాహ్మణుడు. వర్ణము ప్రకార బ్రాహ్మణుడు, జాతి ప్రకారము కాదు. తర్వాత 3వ వాడెవరు? శ్వపాకులు అంటాం. అంటే మనుష్యులలో అత్యంత క్రింది స్థాయిలో ఉన్నవారు అంటాం శ్వపాకులు అంటే కుక్క మాంసమును భుజించువారు అని అర్థం. ప్రపంచంలో అన్నిటికైనా చాలా అధమమైనటువంటి ప్రాణి ఏది అంటే కుక్క. దాంట్లో యొక్క నెగటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చెడు స్పందనలు అంటాం, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కుక్క. అలాంటి కుక్క మనము విశ్వాసం ఉంది, కట్టివేస్తాం, అది దొంగల నుంచి రక్షిస్తుంది, అది వేరు. కానీ ఏ యొక్క ప్రాణిలో ఎలాంటి స్పందనలు ఉన్నాయని మనం తీసుకున్నట్టయితే ఎక్కువ స్పందన ఉండేది ఆవుకు, చాలా తక్కువ స్పందనలు ఉన్నవి ఈ యొక్క కుక్కకు. అలాంటి కుక్క మాంసమును భుజించేవాడు ఎవరైతే ఉంటారో అది అత్యంత తక్కువ జాతి స్థాయికి సంబంధించిన వారు అంటాము. అంటే ఎలాంటి సంస్కారము లేనివారు, కేవలం కడుపు నింపుకోవడం కోసం దేన్నైనా తినేవారు. ఇది మనిషి యొక్క అధఃపతనముకు పరాకాష్టాను అని చెప్పేటటువంటి సన్నివేశం. మనము ఈ యొక్క మన భారతదేశానికి పైకి వెళ్ళామనుకోండి, చైనా దేశానికి వెళ్తే వాళ్ళు తినని అటువంటి ప్రాణి లేదు, అన్ని ప్రాణులను తింటారు. అంటే చాలా తక్కువ స్థాయికి ఉన్నవారు. మనలో శాకాహారం భుజించే వాళ్ళు వేరు, మాంసాహారంలో కూడా ఏది పడితే అది తినేవాళ్ళు కాదు. మన భారతదేశంలో కొన్ని ప్రాణులని చాలా శుచిగా తింటారు. ఇంకా అధమమైన వాళ్ళంటే ఇంకా ఈ మన భారతదేశానికి ఉత్తరం వైపున ఉన్నవారు ఇంకా చాలా చిన్న పురుగులను, పుట్రను, పాములను అది బ్రతికుండగానే చంపివేసి తినేస్తారు. అది చాలా దాంట్లో చాలా అనారోగ్యాన్ని కలిగించేటటువంటి చాలా రకాలటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. దాన్ని వాళ్ళకి తెలియదు, అలాగే తినేస్తారనమాట. అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అని అర్థం. ఇదే విధంగా ప్రాణుల్లో కూడా గోవు అత్యంత శ్రేష్టమైన ప్రాణి. దాని తర్వాత మధ్యమము అంటే హస్తిని అంటే ఏనుగు, చివరిగా శునకం కుక్క. మన పూర్వీకులు మనస్సును ఏది శుద్ధి చేస్తుందో దానిని శుచిహి అని తీర్మానం చేశారు. ఉదాహరణకు జింక మరియు పులి. ఈ చర్మం మనస్సుని యొక్క ఏకాగ్రతను పెంచడానికి సహకరిస్తుంది. అందుకే పులి చర్మం వేసుకోవడమో లేకపోతే జింక చర్మం కింద వేసుకోనో వెనకటికి తపస్సు చేసుకునేవాళ్ళు.
భూమి లోపల ఉండేటటువంటి చెడు ప్రకంపనలు ధ్యానకాలమందు మన దేహములోకి ప్రవేశించకుండా నియంత్రించడానికి ఈ చర్మాన్ని ఉపయోగిస్తారు. కావున అది చాలా స్వచ్ఛమైనది మరియు శ్రేష్టమైనది. అదేవిధంగా గోవు, ఈ ప్రాణి అందు ఏంటంటే ఎల్లప్పుడూ కూడా సాత్వికమైనటువంటి స్పందనలు, వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. గోవులోని మరొక శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని ప్రాణుల యొక్క మలమూత్రాలు ఎవరికీ ఉపయోగపడవు. అయితే పశువు యొక్క మలమూత్రాలు అత్యంత శ్రేష్టమైనవి. ఇలా ప్రాణుల యందు పశువు అత్యంత శ్రేష్టమైనది. గృహప్రవేశ కాలంలో కూడా పశువును మనం ఏం చేస్తాం, మొదట ఇంటి లోపలికి తీసుకెళ్తాం. దానికి కారణం ఏంటి అంటే ఇది, దాని లోపల సాత్వికమైన వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. మన పూర్వీకులు కుక్కను అత్యంత క్రింది స్థాయి వర్గంలో చేరినది అని పరిగణించారు. అందుకే కుక్కను ఏం చేస్తారు, ఇంటి బయట కట్టివేస్తారు. దాన్ని ఎవరు కూడా లోపలికి తీసుకురారు. కాకపోతే విశేషం, ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏంటంటే ఇవాళ గోవును బయట పడేస్తాం, కుక్కను ఇంటి లోపల పెంచుకుంటాం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో గోవును ఎక్కడ తీసుకెళ్ళంగా ఒక వెండి గోవును తీసుకొని లోపలికి వచ్చి మనము ఈ యొక్క గృహప్రవేశ కార్యాన్ని ముగిస్తాం. అదే అంతా అయిపోయిందనుకోండి, ఒక మంచి కుక్కను తీసుకొచ్చి పెంచుకొని ఇంటి లోపలికి మనం పెట్టుకుంటాం. ఎప్పుడూ దానికి ప్రత్యేకమైన ఆహారము, ప్రత్యేకమైన శయనము, దాన్ని మానసిక ఉల్లాసం కోసం ప్రత్యేకమైనటువంటి వాకింగ్కి తీసుకెళ్ళడం. ఇంకా విశేషం ఏంటంటే దానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి, టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడానికి, అది అందరితోనూ ఇంట్లో ఉన్న వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, బిహేవియర్ థెరపీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది మన యొక్క నాస్తికత్వానికి పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. అలాగా చాలా చెడు ప్రకంపనలు ఉన్నటువంటి ఒక ప్రాణి ఏదైనా ఉంది అంటే అది కుక్క. అది చాలా అన్నిటికన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి, దాంట్లో తామసమైనటువంటి స్పందనలు కలిగి ఉండేటటువంటి పెంపుడు జంతువు. కావున కుక్క వలన మనిషి యొక్క మానసిక అభివృద్ధికి ఎలాంటి పోషణ ఉండదు. ఏదో మనం కుక్కను పెంచుకుంటున్నాము అనేటటువంటి తృప్తి తప్పితే మానసికమైనటువంటి సంతోషము ఏ కోశాన ఉండదు. అదే ఆవు ఉందనుకోండి, ఈ యొక్క పశువుల గొట్టంలో మనం పడుకున్నాం అనుకోండి, మంచి మంచి ఆలోచనలు, మంచి మానసికమైనటువంటి ఉల్లాసము ఏర్పడుతుంది. అదే ఇంట్లో పెంచుకుంటూ దాని పక్కలో కూర్చొని పడుకున్నాం అనుకోండి, చెడు ఆలోచనలు, మనస్సులో చెడు ప్రకంపనలు పెరుగుతాయి. ఎందుకంటే చాలా చెడు స్పందనలు కలిగినటువంటి ఒక జంతువు కుక్క. సో ఈ కారణం చేత మన ప్రాచీనులు అత్యంత కనిష్ట స్థానంలో ఉంచారు కుక్కను ఎప్పుడూ కూడా ఇంటి లోపలికి కానీ గుడి లోపలికి కానీ రానివ్వడానికి కారణం ఇదే. ఒక గోవును తీసుకెళ్తారు కానీ కుక్కను తీసుకెళ్ళరు. ఈ విధంగా ప్రాణులలో కూడా గోవు చాలా శ్రేష్టమైనది. ఏనుగు మధ్యమం. ఏనుగుని ఉత్సవము, ఊరేగింపులకు దాన్ని తీసుకొస్తారు. లోపలికి తీసుకురావడం కష్టం, అలాగని బయట దాన్ని పెట్టుకోవడం కూడా కష్టం. ఏనుగు మధ్యమం. కుక్క చాలా అధమమైనటువంటిది అంటాం. అంటే ఇక్కడ కృష్ణుడి మాట ఏంటంటే పండితాః సమదర్శినః అంటాడు. అంటే పండితుడు సమదృష్టిని కలిగిన వారు అని అర్థము. వారు ప్రతి ఒక్కరికి దానిలో ఉన్నటువంటి భగవంతుడి విశేష విభూతిని చూస్తారు. గోవుకు కానీ కుక్కకు కానీ విద్యా వినయ సంపన్నుడైనా కానీ శ్వపాకుడై కుక్క మాంసం తినేవాడు కానీ ఎవరే కానీ, ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, అతడి అందరిలోనూ ఉంటాడు. అతని అభివ్యక్తము చెందడం వేరువేరుగా ఉంటుంది. అందరిలో ఉండేది భగవంతుడే, కానీ వేరువేరు రూపాల్లో అభివ్యక్తం చెందుతాడు. అతడు ఒక్కో జీవిలోనూ ఒక్కొక్క అనన్య అసాధారణమైనటువంటి గుణధర్మము చేత వ్యక్తమవుతాడు. ఎక్స్క్లూజివ్ క్వాలిటీ. ఉదాహరణకు ముట్టుకుంటే ముడుచుకునే ఈ యొక్క చెట్టును మనం చూస్తుంటాం కదా, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం. ఎవరికీ అవసరం లేని ఈ చెట్టు అమోఘమైనటువంటి ఔషధీ గుణం కలిగి ఉంది. వెనకటికి ఆయుర్వేదంలో వాడేవారు. ఈ చెట్టుని వెనకటికి ప్రాచీనులు ఏం చేసేవారంటే బాగా దంచి వస్త్రంలో కట్టి గంజితో పాటు దాన్ని ఉడికించి ఆ గంజిని సేవిస్తే, లేక కషాయం చేసి సేవిస్తే ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా మూల వ్యాధిని గుణమవుతుంది అని ప్రాచీనులు చేసేవారు. అదేవిధంగా ఈ కందిరీగ,
పువ్వు నుండి రసమును పీల్చి తేనెను తయారు చేయగలిగినటువంటి అసాధారణమైన శక్తి ఉండేది ఈ యొక్క పురుగులో. మనం తంత్రజ్ఞానములో శుద్ధమైనటువంటి తేనెని పుష్పము నుండి గ్రహించడం కష్టం, కానీ తేనెటీగ గ్రహిస్తుంది. మన మెషిన్లు బట్టి తేనెను గ్రహించలేం. ఈ ప్రపంచంలో ఏవేవి పుడతాయో వాటన్నిటిలోనూ విశిష్టమైన శక్తి అయి నిండినటువంటి నియామకుడైనటువంటి శక్తి జనేశ్వరుడు భగవంతుడిని అపరోక్ష జ్ఞానులు ప్రతి ఒక్కరిలోనూ చూడగలరు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఆ రకమైనటువంటి సమదృష్టిని పెంచుకునేవారు కుక్క అయినా, గోవైనా, శపాకుడైన, విద్యా వినయ సంపూర్ణుడైన పండితుడు అన్నిటిలోనూ ఆ భగవంతుడి మహిమనే చూస్తాడు. తాను అన్నిటి యందు కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి భగవంతుడు ఈ అనంత విశ్వాన్ని సృష్టించి మన కళ్ళ ముందు ఉంచుతాడు. ఇలాంటి భగవంతుడి మహిమను ప్రతి ఒక్క వస్తువులోనూ చూసి దాన్ని మనం అనుసంధానం చేయాలి. అతని అన్ని చోట్ల జ్ఞానానందపూర్ణమై, సర్వగుణపూర్ణమై, సర్వగతుడై ప్రతి ఒక్క అణువులోనూ నిండి ఉన్నాడు అనేటటువంటి అవగాహన మనం పెంచుకోవాలి. ఇలా దీన్ని ఏమంటాం మనం సమదర్శినః అంటాము. తర్వాత శ్లోకం, ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాః అంటారు. అంటే అన్ని చోట్ల ఉండేటటువంటి సర్వగుణపూర్ణుడైన భగవంతుడు ఎల్ల వస్తువులలోనూ నిండి ఉన్నాడు అనేటటువంటి అవగాహన యందు మన మనస్సు ఉన్నప్పుడు చావు పుట్టుకల అవతల మోక్షం యొక్క వాకిలి తెరుచుకుంటుంది అంటాం. భగవంతుడు ఏ వస్తువులో ఉన్నా అతడికి ఎలాంటి దోషం లేదు. అతడు అన్ని చోట్ల నిర్దోషుడై ఉన్నాడు. ఏ అధిష్టానంలోనూ కూడా అతను తటస్థంగా ఉంటాడు. దీనిని తెలిసిన వారి మనస్సు భగవంతుని యందే నిలబడుతుంది. కావున వారు మరలా ఈ సంసార బంధంలో చిక్కుబడకుండా శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. అంటే అన్నిటి సకల చరాచర జీవరాశుల్లో కూడా భగవంతుడే ఉన్నాడని ఆ దృష్టిలో చూసినప్పుడు ఏమవుతుందంటే ఎవరిపైన రాగము ద్వేషము కలగదు, చావు పుట్టుకల యొక్క భయం ఉండదు. ఈ యొక్క అందరినీ సమదృష్టిలో చేసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క మానసిక శారీరక బంధాలు తొలగిపోతాయి. ఆ స్థితిని మనం మోక్షము అంటాం. తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క రూపం యొక్క సమదృష్టిని గురించి వివరించాడు. తర్వాత శ్లోకంలో దానికి అనుబంధమైనటువంటి సామాజికంగా మన జీవితంలో ఎలా పెంచుకోవాలి, ఈ సమదృష్టిని ఎలా పెంచుకోవాలనేది కృష్ణుడు ఈ యొక్క శ్లోకం ద్వారా వివరిస్తాడు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజ్యేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధి రసం మూడు బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత అంటారు. చాలా అరుదైన అపురూపమైనటువంటి శ్లోకం, చాలా మంచి శ్లోకం. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే మానవ జీవనం అనేది సుఖ దుఃఖముల యొక్క వలయం. ఎవరికీ కేవలం సుఖం ఒకటే కానీ కేవలం దుఃఖం ఒకటే కానీ ఎవ్వరికీ ఉండదు. వీళ్ళు సుఖం మాత్రమే పడుతున్నారు, వీళ్ళు దుఃఖం మాత్రమే పడుతున్నారని ఉండవు. మనలో చాలామంది అంటున్నారు, నేను పుట్టినప్పటి నుంచి దుఃఖమే తప్ప నేను ఒక్కరోజు కూడా సుఖంగా లేను అంటారు. ఇది కేవలం నోటి మాటే కానీ దీంట్లో సత్యాంశం అనేది ఉండదు. ఎందుకంటే నిద్ర అనేది ప్రతి ఒక్కడికి సుఖమైనటువంటి స్థితి. మన రోజులో సుమారు 10 నుంచి 12 గంటల పాటు మనం రెస్ట్ తీసుకుంటాం. నిద్రలో మనకు నిద్ర రాకుండా దుఃఖపడిన వాళ్ళే ఉన్నారే కానీ నిద్రలో దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. చాలా డబ్బు ఉందనుకోండి, సుఖం ఉందనుకోండి, నిద్ర ఉండదు వాళ్ళకు. నిద్ర అనేటటువంటి సుఖం ఉండదు. ఏమీ సుఖం శారీరకమైన సుఖం లేదనుకోండి, ఖచ్చితంగా వాడికి ఈ యొక్క శయన సుఖం చాలా బాగుంటుంది. తెల్లవారు నుంచి బాగా కష్టపడిన వాడికి రాత్రి సుఖమైన నిద్ర వస్తుంది. తెల్లారి నుంచి చాలా సుఖపడిన వాడికి రాత్రి అయ్యేటప్పటికి నిద్ర రాకుండా నిద్ర మాత్రలు వేసుకుంటూ శరీరాన్ని నిద్రపుచ్చే పని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సుఖము దుఃఖము అనేది ప్రత్యేకంగా ఎవరికీ ఉండదు.
సుఖం ఉన్న వాళ్ళకి దుఃఖము ఉంటుంది, దుఃఖం ఉన్న వాళ్ళకి సుఖము ఉంటుంది. ఎలాంటి ఐశ్వర్య సుఖాలలో తూలాడుతున్నా కూడా జీవనంలో కష్టపు క్షణాలు ఉండే ఉంటాయి. అదేవిధంగా కష్టాలలో మగ్గేవారు కూడా వారి జీవితంలో సుఖపు క్షణాలు ఉండే ఉంటాయి. అంటే బ్రతుకు అనేది సుఖ దుఃఖముల ప్రవాహము. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఈ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, మనకు సుఖము దుఃఖము ఈ రెండింటిలోనూ సమదృష్టి ఉండాలి అంటాడు. సమానంగా మనకు ఇష్టమైనది ఫలించినప్పుడు ఏమవుతుంది? మనం సంతోషపడతాం. అలాగే మనకి ఇష్టము కానిది, మనం కోరుకోనటువంటి సంఘటన సంభవించినప్పుడు ఏమవుతుంది? దుఃఖానికి లోనవుతాం. ఇది మన జీవనంలో సహజంగా చవి చూసేటటువంటి స్థితి. కృష్ణుడు అంటాడు, ఈ రెండూ కలగకుండా మనస్సును స్థిమితంగా ఉంచుకోవాలి. అంటే జీవితంలో ఏది అనివార్యమో దానిని సహజంగా స్వీకరించాలి. దేనిని మనం ఆపలేము, కొన్ని ఆపలేము. ఇప్పుడు చావును మనం ఆపగలమా? ఆపలేము. కానీ దాన్ని సహజంగా స్వీకరించేటటువంటి మనస్సును పెంచుకోవాలి. అలా కాకుండా అలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని కూర్చుంటే మనస్సు అయోమయానికి గురి అవుతుంది. ఇది మనశ్శాస్త్రము. మనం చూడండి, చావును మనం సంతోషంగా స్వీకరించకపోతే ఐసీయూలో కూర్చొని ఒంటి నిండా గొట్టాలను పెట్టుకొని నేను ఎప్పుడా ఈ బయటికి వస్తాను, ఈ హాస్పిటల్ నుంచి ఎప్పుడు బయటికి వస్తాను అనేటటువంటి ఆర్తనాదాలను పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మానసికంగా చాలా ప్రిపేర్ అయ్యామనుకోండి, ఇంటి వద్దనే ఉండి సహజంగా ప్రాణం పోతుంది. లేకపోతే ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్లో పిలిచికి వెళ్ళి అక్కడ ఒంటి నిండా శరీరం నిండా గొట్టాలు పెట్టుకొని ఏంట్రా ఈ నరకం, ఎందుకు ఇలా ఉన్నాను, ఆర్తనాదాలు చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉండను చాలా గోల పెడుతూ ఉంటారు. అయినా పిల్లలు ఏం చేస్తారు, లేదు ఇంట్లో మేము మిమ్మల్ని చూడలేము, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక చాలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే జీవితంలో వచ్చే అనివార్యాలను మనం స్వీకరించకపోతే మనస్సు చాలా ఉద్వేగానికి లోనవుతుంది. అలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని కూర్చుంటే మనస్సు అయోమయానికి గురి అవుతుంది. ఇది మనశ్శాస్త్రము. దీని అర్థం ఏంటంటే సుఖం వచ్చినప్పుడు అనుభవించొద్దని కాదు. ఏది వస్తుందో దాన్ని అలాగే స్వీకరించు. అయితే అతిగా ఆరాటపడకు, రావాలని ఆటాటపడకు. వచ్చిందా స్వీకరించు. జీవనంలో అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, ఏదీ శాశ్వతం కాదు అనేటటువంటి మనోవృత్తిని పెంచుకోవాలి. దేనినో ఒకదానిని అతిగా ఆశిస్తే ఒకవేళ అది మనకు దొరకకపోతే మానసికంగా తట్టుకోవడం చాలా కష్టం. దీనివల్ల మనం ఏమవుతాం? మానసిక దౌర్బల్యానికి లోనై చెడు వ్యసనాల బాట పడతాం. తద్వారా చిన్న విషయాలకు ఆత్మహత్య లాంటి ఘోరమైన పాపాలను చేయుటకు మన మనస్సు ప్రయత్నిస్తుంది. కావున మన జీవనపు విజయము సూత్రం ఏంటంటే దేనికి మనసు చెడుపుకోకుండా వచ్చిన దానిని వచ్చినట్లుగా అనుభవించండి. మనము కోరుకున్నట్లు ప్రపంచం ఉండదు. ప్రపంచం ఉన్నట్లే మనం ఉన్నట్లు ప్రపంచం ఉండదు. ఏది వస్తుందో దాన్ని స్వాగతించు, ప్రపంచాన్ని స్వాగతించు. ఎలాంటి ఉద్వేగానికి లోను కాకుండా బ్రతకడం నేర్చుకున్నప్పుడు మనస్సు గట్టిపడుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మన మనస్సుకు ఏది ఇష్టమవుతుందో, ప్రియమవుతుందో, ఏది ప్రియమైనది ఏది అప్రియమైనది అనేది మనకు దేని అనుకుంటామో అది నిజంగానే అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇష్టమైనది మంచిదిగా ఉండాలని లేదు. కొన్నిసార్లు మనం ఇష్టము కాకపోయినది కూడా మనకు చాలా మంచిని చేకూరుస్తుంది. ఒక ఔషధాన్ని తీసుకోండి, ఔషధం చాలా చేదుగా ఉంటుంది, దాన్ని ఎవరు తినాలని అనుకోరు, కానీ అది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. అదే చాలా మధురమైనటువంటి ఒక స్వీట్ పదార్థమో ఏదైనటువంటి జంక్ ఫుడ్ తీసుకోండి, చాలా ఇష్టపడతాం, కానీ అది తింటే మన శరీరం ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఇష్టమైనవన్నీ కూడా మంచి అవ్వాలని లేదు, కష్టమైనవన్నీ చెడు అవ్వాలని ఏం లేదు. సో మనకు హితాన్ని కొన్ని మనకు హితాన్ని కలిగిస్తాయి, కానీ ఎప్పుడు తెలుస్తుంది? అది మనకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. మన జీవనంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క ఘటన కూడా మన అనుభవాన్ని పెంపొందిస్తుంది.
ఒక మనిషి అధఃపాతానం చేరుకునేటటువంటి ప్రారబ్ధ కర్మను పొంది ఉంటే అతడికి కావలసినంత ఎక్కువ సుఖం వస్తుంది. చాలామంది చాలా ఎక్కువ పుణ్యంతో సుఖపడుతుంటాం. శ్రీమంతులతో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమి మంచి చేయరు, ఏం చేయరు, అందరినీ ఇబ్బంది పెడుతుంటారు. కావాల్సినటువంటి ఐశ్వర్యం ఉంది కదా వాళ్ళకి, భగవంతుడు ఎందుకు చెడ్డవాళ్ళకి ఐశ్వర్యం ఇస్తాడని చాలామంది మనం అనుకోవచ్చు చాలా సందర్భాలలో. కాకపోతే ఆ సుఖమునందు అతడు మైమరిచి చెయ్యకూడనటువంటి పాపకార్యములను చేసి అధఃపాతాళానికి వెళ్తాడు. వాడి ప్రారంధకరణలో వాడు పాడైపోవాలని ఉందనుకోండి, అంటే వెనకటి జన్మలో చాలా ఇబ్బంది పెట్టా అంటే ఈ జన్మలో కూడా ఇబ్బంది పడాలి. కాకపోతే భగవంతుడు ఐశ్వర్యం ఎందుకు ఇస్తాడు? ఆ ఐశ్వర్యంలో మైమరిచి చేయకూడనటువంటి మళ్ళీ పాపాలు చేస్తాడు. దాని ద్వారా మళ్ళీ శిక్షను అనుభవిస్తాడు. ఒక మనిషి అధఃపాతాలకు చేరుకునేటటువంటి ప్రారబ్ధ కర్మ పొంది ఉంటే కావలసినంత సుఖం వస్తుంది. కాబట్టి అన్ని వేళలా సంతోషాన్ని ఇస్తుంది అనుకోకండి. చాలామందికి చూడండి, శత్రువులు కొంతమందికి బయట ఉంటారు, కొంతమందికి ఇంట్లోనే శత్రువులు ఉంటారు. మీకు చాలామంది శ్రీమంతుల ఇంట్లో చూడండి, పిల్లలే పెద్దల మాట వినరు. ఇంకా చాలా కష్టపడి పనిచేసే వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్ద మాట వింటారు. చాలామంది ఇంట్లో వినరంటే అర్థం ఏంటి? పిల్లలే శత్రువులు. ఎక్కడో పుట్టవలసినటువంటి శత్రువు ఇంట్లోనే పుట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తాం. ఇక్కడ సుఖం వచ్చినప్పుడు మైమరచి పాపములను చేసే సందర్భం కలుగుతుంది. ఆ సుఖం ఈ తర్వాత కష్టమునందు జీవుడు పక్వము కావచ్చు. చాలా కష్టం ఇస్తే నాకెందుకు ఇలా శిక్ష, నన్నే ఎందుకు ఇలా కష్టపెడుతున్నా, దాని ద్వారా జీవుడు పక్వం అవుతాడు. ఎంతోమంది కష్టపడే ఫిలాసఫర్స్ అవుతారు. కఠోపనిషత్తులో ఒక మాట ఉంది, అది ఆ విషయం చాలా వ్యంగ్యంగా చెప్పబడి ఉంటుంది. ప్రేయో మందో యోగక్షేమే మాదృణీతే అంటారు. అంటే హితమైనది మరియు ఇష్టమైనది రెండూ వచ్చినప్పుడు జనులు ఇష్టమైన దానినే కోరుకుంటారు. అలాంటి వారిని శాస్త్రం ఏమంటుంటే బుద్ధిహీనులు అంటుంది. మనకు ఇష్టమైనది హితము కానక్కర్లేదు, దాని కొరకు పోరాడడం అర్థశూన్యము. అదేవిధంగా జీవనంలో ఏదో ఒక చెడు ఘటన సంభవించిందనుకోండి, దాని కొరకు ఎన్నడూ అయోమయానికి లోను అవ్వాల్సిన అవసరం లేదు. దాని ద్వారానే మనకు తర్వాత హితం కలగచ్చు. ఇలాంటి సందర్భము చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? బాగా తిట్టి కొట్టి ఆడుకోకుండా బడికి పంపుతారు. బడిలో కూడా కూర్చొని పెట్టి ఏదో చదవమంటారు. కానీ ఏంటి నాకు ఈ శిక్ష అనుకుంటాం. తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఏం చేస్తాం? అయ్యో ఆ రోజు చదువుకున్నాం కాబట్టి ఏదో ఈరోజు 4 రాళ్ళు సంపాదిస్తున్నాం. తర్వాత ఎప్పుడు తెలుస్తుంది? చాలా నిదానంగా తెలుస్తుంది. మొదట కష్టమైనది తర్వాత మనకు హితాన్ని చేకూరుస్తుంది. ఇలా ఎందుకు, ఇలా జరగకూడదు, జరగకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తే ఇలా జరిగినందువల్ల మన సమస్యకు మార్గము దొరికింది అని తరువాత మనకు మనస్సు కనిపిస్తుంది. అయితే అది మనకు తెలిసేది మాత్రం చాలా ఆలస్యంగా. ఈ అన్ని కారణముల చేత సుఖము వచ్చినప్పుడు సుఖపు భ్రమ వద్దు, దుఃఖం వచ్చినప్పుడు మానసిక వేదన వద్దు. ఈ రెండింటిలోనూ సమదృష్టి ఉండాలి. భగవంతుడు ఇచ్చిన దానిని ప్రామాణికంగా అనుభవిస్తాను అనేటటువంటి అవగాహన కలిగి ఉండాలి. మానసిక వేదన వద్దు. జీవనంలో ఏది హితము ఏది అహితము అనేది భగవంతుడికి తెలుసు అనేటటువంటి అవగాహన ఉన్నప్పుడు తన మనస్సు సుఖము దుఃఖములను ఉంచాల్సిన అవసరం లేదు, దరిచేరదు అంటారు. దానికి బదులుగా అతడి మనస్సు భగవంతుని యందే ఉంటుంది. భగవంతుడు మనల్ని తల్లి బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటాడు. తల్లి నుండి వచ్చేటటువంటి అన్ని విషయాలు కూడా బిడ్డకు నచ్చకపోవచ్చు. అయితే తల్లి బిడ్డ యొక్క శ్రేయస్సు కోరి బిడ్డ కోసం అన్ని పనులు చేస్తుంది. ఇచ్చట ఇష్టం ముఖ్యం కాదు, హితము ముఖ్యము అనేది భగవంతుడి భావన. చిన్నపిల్లలు నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటారు. తండ్రి ఏం చేస్తాడు? జ్వరం వస్తుంది నాయన, వద్దు అంటాడు. కానీ ఏదో ఒక రోజు చాలా ఎండగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు వేసవి కాలంలో ఐస్ క్రీమ్ కొనిస్తాడు. కానీ అప్పుడే ఎందుకు కొనివ్వలేదు? సో ఇది మనకు ఏది హితము ఏది సుఖము అనేది మనకు చాలా నిదానంగా తెలుస్తుంది.
సో ఇది భగవంతుడి యొక్క శ్లోకం. ఈ విధంగా ఏం చేయాలి? సుఖాన్ని దుఃఖాన్ని సమదృష్టిని పెంచుకునే విధంగా చేయాలి. ఏది వస్తుందో దానిని మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళి నాకు తెలియకపోయినా భగవంతుడికి తెలుసు నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో, అతను చూసుకుంటాడనేటటువంటి సమదృష్టిని పెంచుకోవలసి ఉంటుంది. సో ఇది ఈ యొక్క 20వ శ్లోకం యొక్క అర్థం. సమయాతీతమైంది కాబట్టి తర్వాతి శ్లోకం మనం వచ్చే వారం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. హరే శ్రీనివాస.